థ్యాంక్ యూ వెరీ మచ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. చాలాసార్లు మనం బైబిల్లో దేవుడు అనేక పర్యాయాలు ఈ సందర్భాలు చెబుతూ ఉంటాడు. ఎందుకంటే మానవుల్లో ఎక్కువగా చోటు చేసుకున్నటువంటి అతిపెద్ద పాపం ఏంటంటే ఎదుటివాడు తప్పులు చేయడం, పరీక్షించడం. ఎదుటివాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎత్తి చూపటం. ఇక్కడ అదే అంటున్నాడు అపోస్తలులు. ఏమని? మమ్మును చూచి సహోదరులారా, మీరు మమ్మల్ని చూసి ఏదో తప్పు చేసేస్తున్నాడు, లేదంటే సోదరీమణిని చూసి ఏదో తప్పులు చేసేస్తున్నారు. దీనికి చాలామంది అప్సెట్ అయిపోతున్నారు. నా గురించి ఇలా చెప్పుకుంటున్నారు. నా గురించి పాపం వాళ్ళు ఏమీ చేయకపోయినా, మన సంఘంలో ఒక లేడీ ఉండేదండి. అందరి మీద ఏదో ఒక నేరం, ఘోరమైన నేరాలు మోపేసి అందరితో చెప్పుకుంటుంది. భయంకరమైన క్యారెక్టరు. చాలామందిలో ఇలాంటి కాంప్లికేటెడ్ పర్సన్స్ ఉంటారు. మిగిలిన సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ అంతే. పాపాలే ముఖ్యం వాళ్ళకి. దేవుడు కానీ, దేవుని వాక్యం కానీ, దేవుని పని కానీ, దేవుని ఆలోచనలు కానీ. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత చెప్పారండి. ప్రతి మనిషి ఖాళీ మైండు సాతానుకు ఫ్యాక్టరీ లాంటిదట. ఏమన్నాడు ఇంగ్లీష్లో? An evil man mind is a devil workshop. మనిషి బుర్ర ఖాళీగా ఉందనుకోండి, మంచివి ఆలోచించరు. ఏమండి, మనిషి అన్న తర్వాత ఏదో ఒక పొరపాటు ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు అనుకోండి, మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు. పిల్లలు చేసే ప్రతి చిన్న తప్పుని కొండందలుగా చూస్తారా? మాటికి ఆడిపోసుకుంటారా? వాళ్ళ మనస్సు ఏమైపోద్ది? ఇలాగా మాటికి ఎదుటివారిని నిందించటం వలన, నిందలు వేయటం వలన, చెప్పటం వలన, వాళ్ళ ముఖాల మీద అందరితో చెప్పటం వలన ఫెయిల్ అయిపోయిన పిల్లలు కానివ్వండి, ఎక్కువగా తిట్టే తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ మాటలు భరించలేక ఆత్మహత్యలు. చిన్నపిల్లలు మరీ ఆత్మహత్యలు చేసుకుంటారు. దయచేసి ఈ మాటలు మీ నోట రానివ్వకండి. వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. పర్వాలేదులేమ్మా, ఈ సంవత్సరం పోయినా పోలే, ఇంకోసారి చదువు అని ఒక మంచి మనసుతో, దయగల ప్రేమతో మీరు మాట్లాడారనుకోండి, ఆత్మహత్య చేసుకోడండి. ధైర్యంగా ఉంటాడు. మీ బిడ్డ మీకు ఉంటాడు.
చచ్చిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏమని ఏడుస్తారంటే చేసే పనంతా చేస్తారు, పిల్లల్ని పాడు చేస్తారు, ఆడిపోసుకుంటారు పిల్లల్ని. పైగా దేవుడి మీద కూడా ఒక నిందేసేస్తారు. అమ్మో వీళ్ళు సామాన్యులు కాదు, దేవుణ్ణి కూడా తప్పు పడతారు. ఏంటో తప్పు? దేవుడి మీద పట్టిన తప్పు, దేవుడా ఈ లోకంలో ఇంతమంది పిల్లలు ఉండగా నా పిల్లే దొరికిందా చంపేయడానికి అని దేవుణ్ణి అంటారు. అది ఆడే నోరు, అది చెప్పుకునే నోరు. అందుకే నాలుకనేమన్నాడు దేవుడు? అగ్ని. నాలుకనేమన్నాడు? నాలుక అగ్నియే. మన అవయవాలు చాలా ఉన్నాయి, అందులో ఉంచబడిన పాపపు ప్రపంచమే ఈ నాలుక. ఈ నాలుక బెత్తడు, పాపపు ప్రపంచం అట ఆ నాలుక. పాపపు ప్రపంచమై సర్వ శరీరమునకు నడినెత్తు నుండి పాదాల వరకు మాలిన్యము, మలినము, బురద, కంపు జలుతుందట శరీరం అంతటి మీద. నడినెత్తు నుండి పాదాల వరకు ఆడిపోసుకుంటుంది. నడినెత్తు నుండి పాదాల వరకు ఏం చేస్తుంది? మాలిన్యము, మురికి, కంపు, తప్పులు కలుగు చేస్తూ ఆడిని చంపేసినా బాగున్ను, ఆ మనిషిని చంపేసినా బాగున్ను, ఈ విశ్వానికే నిప్పులు పెడుతుంది అంటున్నాడు. చూడండి దేవుడు. ఏమండి, ఈరోజు దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? లేనిపోను అన్నీ చెప్పుకునే ఈ దేశాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దారుణంగా మాట్లాడుతుంటారు, బూతులు వాడతారు. ఈ మధ్యన చూడండి బూతులు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మంత్రులు బూతులు ఆడతారండి. పల్లె ప్రాంతాల్లో నివసిస్తారు, పల్లె పనులు పుట్టినప్పటి నుంచి చేస్తారు. ఈలాగా 4 రాళ్ళు సంపాదించుకుంటారు. అదే బూతులు క్యాండిడేట్లు వాళ్ళు, చిన్నప్పటి నుంచి ఆడుతారు బూతులు. ఇలాంటి వాళ్ళు సంపాదించిన అక్రమార్జన వలన ఓటర్లకు నోట్లిచ్చి ఓటు వేయించుకొని గద్దెనెక్కి అధికారానికి వచ్చి వీళ్ళ బూతులు అసెంబ్లీలో చూడండి. నేనేం లేనివి చెప్పను. అమ్మ, అబ్బా, భార్య, వాళ్ళ పిల్లలు అందరినీ బూతులతో తిడుతుంటారు. పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, బూతులు. వాళ్ళ భార్యల్ని తిడతారు. ఇలాగా ఒక రాష్ట్రంలో అల్లకల్లోలం వస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అవి కాపీ చేసి వాళ్ళు కూడా బూతులాడుకుంటూ అంతటితో ఆగక కుర్చీలు ఎత్తుకొని కొట్టుకుంటూ, ఇసిరేస్తూ, లెంపకాయలు కొట్టుకుంటూ వీళ్ళు పరిపాలించేవాళ్ళండి. తన్నుకునేవాళ్ళ, తన్నేవాళ్ళ? తన్నుకునేవాళ్ళు, తన్నేవాళ్ళు వీళ్ళే. నాకు ఈ రాజకీయాలంటే చాలా కోపం అండి. మంచిగా మాట్లాడరు వాళ్ళు. ఒక హాస్పిటల్లో డాక్టర్ మాట్లాడే గౌరవమైన భాష ఉండదు. ఒక షాపులోకి వెళ్తే ఏదైనా కొంటే అమ్మేవాళ్ళు అనవసరంగా పనికిరాని మాటలు మాట్లాడరు. చెప్పండి ఏం కావాలి? ఎంత గౌరవం అండి! వాళ్ళు వ్యాపారస్తులండి. ఎక్కడ జరుగుతాయి ఈ బూతులన్నీ? కొట్టుకోటాలను తొడలు కొట్టుకుంటారండి వాళ్ళు. అసెంబ్లీలో తొడలు.
ఆడవాళ్ళు కూడా తొడలు కొడతారు అసెంబ్లీలో, తెలుసు కదా మీకు. ఎమ్మెల్యేలు అయిపోయి వచ్చేసి సుమారు 100 కోట్లు సంపాదించేసి దాచుకొని తొడగొడతారు, మీసమ్మెలేస్తారు. దేనికి? తప్పులుగా. ఇలా దేశాలు పాడైపోయి చెప్పుడు మాటలు విని, ఆ దేశం చెప్పిన మాట ఈ దేశం విని, నాలుకండి మాటలన్నీ నాలుకతో వస్తున్నాయి. ఈ నాలుకతో లేనివి, అననివి, కానివి చెప్తారండి వాళ్ళకి. చెప్పగానే కారాల మిరియాలు నూరుతారు. పాకిస్తాన్ మీద ఇండియాకు పోటీలు చెప్తారు, ఇండియా మీద పాకిస్తాన్కి పోటీలు చెప్తారు, అమెరికా మీద కమ్యూనిస్టుది ఏడిదండి అది, అమెరికా కాంగ్రెస్ కదండి, కమ్యూనిస్టు రష్యా, వాళ్ళిద్దరికి పెడతారు. అలాగే ఇరాన్కి ఇజ్రాయెల్కి పెడతారు. ఇలాగా శత్రు దేశాలు, ఏ దేశాల మధ్య అల్లర్లు గొడవలు ఉంటే దానికి నిప్పు పెట్టి రాజబెడతారు. అంతే. తొందరపడేవాడు, కంగారు పడేవాడు, ఆలోచించని వాడు తీసుకొని సడన్ నిర్ణయాలు తీసుకొని బాంబులు వేసేస్తారు. దేనికి అగ్గిపెట్టింది నాలుక? ప్రకృతి చక్రమునకు చిచ్చు మంట పెట్టింది, అగ్ని పెట్టింది. అది నరకము చేత పెట్టబడింది. నాలుగుకి నరకానుకున్న అవినాభావ సంబంధం. ఇందాక మీ ప్రసన్నబాబు దేవునికి మనకి ఉన్న అవినాభావ సంబంధం చెప్పుంటాడు. దేవునికి మనిషికి ఉన్న అవినాభావ సంబంధం. ఇక్కడ నాలుగుకి నరకానికి అవినాభావ సంబంధం. మన నాలుక దేవుడితో సంబంధం పెట్టుకోదు, నరకంతో. అంటే మన నోట్లో ఉన్న నాలుక ఎలాంటిదో మీకు అర్థమైందా? మీరు నరకంతో సంబంధాలు పెట్టుకున్నారా, దేవునితో సంబంధం పెట్టుకున్నారా? ఏమండి, బైబిల్ ఈజ్ ఏ మోస్ట్ వండర్ఫుల్ నాలెడ్జ్ బుక్ అండి. ప్రపంచంలో కొన్ని కోట్లు గ్రంథాలు ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా లైబ్రరీల్లో. అవన్నీ కూడా బైబిల్ తప్ప మనుషులు రాసినవే. మనుషులు రాసిందంటే మట్టి మెదడు నుండి పుట్టినవి. మట్టి మెదడండి. ఈ మెదడేమి పరలోకం నుంచి వచ్చింది కాదు. ఈ మెదడు పరలోకం నుంచి వచ్చింది కాదు, దేవుడు చేసింది. దేవుడు చేసింది కనుక అంటే మట్టిలో నుంచే తీసి చేశాడు దేవుడు. మెదడు నుంచి అరికాల వరకు మట్టిలో నుంచే తీసి, నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఆ మట్టితోనే చేశాడు దేవుడు. కనుక ఆడపిల్ల పెళ్ళై పిల్లలు కని భర్త దగ్గరున్న ఎంతసేపు ఆమె మైండ్ ఎవరి మీద ఉంటుంది చెప్పండి? కన్నవారి మీద, మెట్టినింటి వారి మీద. చెప్పండి ఆడపిల్లలు. వినబడలేదు అమ్మా? కన్నవారి మీద. ఎందుకు? అందులో నుంచి వచ్చారు మీరు. భర్త తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారు కారు మీరు, కన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారు. కనుక మీ మైండ్ ఎప్పుడు కూడా కన్నవారి మీదే ఉంటుంది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండా, మట్టిలో నుండా? మట్టి నుండి. కనుక దీనికి దేని మీద ఉంటుంది మనస్సు? చెప్పండి గట్టిగా. చెప్పలేకపోతున్నారు పాపం. వాళ్ళ కష్టాలు కదా. వాళ్ళ బయోడేటా చెప్పడానికి వాళ్ళ నోరు రాదు. ఆడపిల్లలకి కన్నవారి మీద ఎలాగుంటుందో అందులో నుంచి వచ్చారు కనుక
ఈ మట్టి శరీరానికి పరలోకం నుంచి రాలేదు కదండి, అది మట్టిలో నుంచి దేవుడు తీశాడు కనుక ఆ మట్టి బుద్ధులు, మట్టి ఆలోచనలు, మట్టి దుర్మార్గాలు, అందుకే పరలోకం గురించి ఆలోచించినప్పుడు మిమ్మల్ని అదేం పరలోకంలే, చచ్చాక ఆలోచిద్దాం, లేదా చచ్చిపోయాక దొంగవాడు అలా సిలువలో ఆఖరి క్షణాల్లో పరలోకానికి వెళ్ళిపోయాడు, అలాంటి ఛాన్స్ కూడా నీకు వస్తుందేమో కనుక నువ్వు ఎదురు చూడు. ఇది కూడా చెప్తుంటుంది గొప్ప సులువులు. ఈ విశ్వమాయ తెలియకపోతే మీరంతా కొట్టుకుపోతారు. అయితే ఇప్పుడు గుర్తురాదు, ఒక జలప్రళయం వచ్చో, ఒకవేళ ప్రకృతి చక్రానికి నిప్పంటుకుంటే చనిపోయే క్షణాల ముందు మీ డాడీ మాటలన్నీ అప్పుడు గుర్తొస్తుంటాయి. కానీ అప్పుడు మారడానికి ఏముంది, ప్రార్థన చేయడానికి టైం ఉండదు, కాలేజీ అంటుకుపోయి ఉంటాయి అప్పటికే. ప్రభువా ప్రభువా అని పిలుస్తారట. అప్పుడు దేవుడు అంటాడట, మీరెవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. అలాగంటాడా? ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, ఇవన్నీ డైలాగ్ వదులుతుంటారు ప్రార్థన చేసినప్పుడల్లా. మరి మిగతా టైంలో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, పిల్లలకి యాక్సిడెంట్ అయిందనుకోండి, దయగల తండ్రి, కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, దయ చూపి అయ్యా, నా కూతురుని దక్కించయ్యా, నా కొడుకుని దక్కించయ్యా. అలాంటప్పుడు అవసరానికి దేవుడి దగ్గరికి వస్తే మనకే తెలిసిపోద్ది. నేను అప్పుడప్పుడు చెప్తుంటారు జాన్సన్ తను, చూడరా బయట వాళ్ళు వచ్చారు, ఎందుకు వచ్చారో కనుక్కో అంటాను. అవసరాలకే, మిగిలిన టైంలో ఎప్పుడు రారు కదా, మిగిలిన సమయాల్లో ఎప్పుడు కనబడరాలు. ఒకవేళ వాగ్దానాలు చేసి కనబడినా తర్వాత మళ్ళీ అంతర్ధానం అయిపోతారంటే కనబడకుండా పోతారు. మరి దేవుడి దగ్గర అలా ఉండకూడదు కదా, ఆయన పట్టుకొని విడిచిపెట్టకూడదు. నాలుక. కనుక పౌలు గారు 4వ అధ్యాయం 1 కొరింథీలో 6వ వచనంలో గొప్ప సంగతి చెప్పాడు. ఏటా సంగతి అంటే, సహోదరులారా, మీరు మమ్మును చూచి బైబిల్లో వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదు. మమ్మల్ని చూసి బైబిల్ మేరకండి. మమ్మల్ని చూస్తారు, బైబిల్ ఎందుకు వదిలేస్తారు? ఎలా వదిలేస్తారంటే, ఈవిడన్నీ చెప్తుంది రండి, ఇలాగే చెప్తుంది. ఒక ఆవిడ ఉండేది కదా, ఆవిడ గురించి చెప్తాను, చరిత్రహీనురాలు. గుడిలో ఉంటుంది, అన్నీ వింటుంది, బయటికి వెళ్ళగానే అన్నీ ఇలాగే చెప్తారండి, వాళ్ళు చేయరండి. మీతోనే చెప్తారు వాళ్ళు, మళ్ళీ ఎవరితో రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళతో చెప్పరు, చాచి కొట్టేస్తారు వాళ్ళు, మీకే చెప్తారు అవన్నీ. అంటే విన్న వాక్యంలో పాలలో విషపు చొక్కేసేస్తారు. వాళ్ళేం తప్పు చేస్తే నీకెందుకు? అది నీకే తెలిసింది, నోరు మూయి. అది నీకే కదా తెలిసింది, నోరు మూసుకొని ఊరుకో. చాలా నీచమైన క్యారెక్టర్ అండి ఆమెది. చాలా చెడ్డగా అందరి గురించి, వాళ్ళ గురించి మంచి చెబుతుంది అనుకుంటే చెప్పదండి, అంత చెడ్డది. అలాంటి వాళ్ళు మీరు కాకండి. నువ్వు ఇక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, నువ్వు చర్చికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అందుకే నేను వద్దనిస్తాను, మీరు రాకండి. మీరు వస్తే నా పిల్లలు పాడైపోతారు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లలు దెబ్బలాడుతుంటారే, వాళ్ళతో తిరగొద్దని చెప్పానా నీకు అని ఎందుకంటారు తల్లిదండ్రులు? వాళ్ళ క్యారెక్టరు తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళ వల్లే వాళ్ళ కొడుకు కొత్త సంగతులు నేర్చుకుంటున్నాడని అర్థమైపోద్ది. వాడితో తిరిగి నా కొడుకు పాడైపోతున్నాడు,
అనుకుంటారు వాళ్ళు. ఇది నిజం కాదా? అది నిజమే అయినప్పుడు ఎదుటివారిని చూసి చెడ్డ మాటలు ఆడేవాళ్ళు, బైబిల్ మీరేవాళ్ళు ఉంటారు. ఎదుటివారిని చూసి చెత్త మాటలు మాట్లాడేవాళ్ళు, బైబిల్ను తప్పనేవాళ్ళు. వాళ్ళు ఎత్తొద్దన్నాడు దేవుడు. వాళ్ళ గురించి నీకెందుకు? వదిలే వాళ్ళని. ఎంతోమంది బారులకెళ్ళి పీకమొయ్యి తాగి రోడ్ల మీద పడిపోయి ఇళ్ళకి ఈడ్చుకొస్తారు వాళ్ళు, అలాంటి వాళ్ళని. అంతేనా? మరి ఏ బండి కిందో పడితే ఎంతోమంది ఎన్నో తప్పులు చేసి ఇంటి ఇల్లు చేరుతుంటారు. సిగరెట్లు తాగడం కానీ, మత్తు మందులు తాగడం, మత్తు మందులు ఉపయోగించుకోవటం కానీ, చివరికి మెడిసిన్స్లో మత్తుగా ఉన్నది. అంటే ఎక్కువ దగ్గేవాళ్ళు రాత్రులు నిద్రపోకుండా ఉంటారని అందులో చిన్న మత్తు కలుపుతారు దగ్గుమందులో. ఆ మధ్య కుర్రోళ్ళు దగ్గుమందులు కూడా బాటిల్ కొనుక్కొని బాటిల్ తాగేసేవారు. మత్తు కోసం కైనీళ్ళు వేస్తారు, గంజాయి వాడతారు. అవునా? మత్తు మందులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రకరకాలైన మత్తు పదార్థాలు దొంగచాటుగా అమ్ముతుంటారు చెడ్డవాళ్ళు. ఆ వ్యాపారం చేసేవాళ్ళు కోట్లు లాభాలు వస్తాయని స్కూళ్ళకే తీసుకెళ్ళి అమ్ముతున్నారు. ఎంత దారుణం చెప్పండి. 8వ క్లాస్ చదువుతున్నటువంటి ఆడపిల్లలు మగపిల్లలు కూడా స్కూలు బ్యాగుల్లో మత్తుమందు కండోము పెట్టుకొని వెళ్తున్నారు బడికి. ఏదో పెన్సిళ్ళు పెన్నులు పట్టుకెళ్ళినట్టు కాదు. అది మన చరిత్ర, మన ఇండియా చరిత్ర అలా దిగజారిపోతుంది. ఎవరు మప్పుతున్నారు? అలాంటి చెడిపోయిన వాళ్ళందరూ అందులో జాయిన్ అయితే అందులో ఆడా లేదు, మగా లేదు, పిల్లలు లేదు, ముసలోళ్ళు లేదు. కనుక సహోదరులారా, ఇలాంటి తప్పు చేసేవాళ్ళు, ఒకవేళ మేము తప్పు చేసినా, పౌలు అంటున్నాడు, నేను తప్పు చేసినా మీరు లేఖనములయందు వ్రాసియున్న, బైబిల్నందు వ్రాసియున్న సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకొని. కడుపులో బాగలేదు తిమోతికి, కొంచెం కొంచెం ఏం తీసుకోమన్నాడు? కైని తీసుకోమన్నాడా? ద్రాక్షారసం, వైన్ కాదు. వైన్ అని తప్పుపడింది ఇంగ్లీష్లో. వైన్ కాదు, వైన్ మత్తు, ద్రాక్షారసం. మీరు రేపు ద్రాక్షారసం తాగుతారు, ఎవరైనా మత్తెక్కి పడిపోతారా మెట్ల మీద? అది జ్యూస్ అండి, అది జ్యూస్ అంటారు దాన్ని, వైన్ అనరు. ఇంగ్లీషోడికి తెలియకాడు ఎలాగా వైన్లో మునిగిపోయి ఉన్నారు కనుక ద్రాక్షారసాన్ని కూడా వైన్ అంటున్నారు వాళ్ళు. వద్దండి. మత్తు అనే దేనిని కూడా నీ శరీరాన్ని దగ్గరికి రానివ్వకు. అలాగే మందులుగా ఉన్న స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా, మీరు అడిగిన ట్యాబ్లెట్స్ మందుల దుకాణంలో ఇవ్వరు. ఏమండి స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇవ్వండి, ఈ డోసులో ఉన్నది 25 mg 50 mg ఇవ్వరు. డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా అని అడుగుతారు. మందుల షాప్ వాళ్ళండి. డాక్టర్ గారు మీకు ఏదైనా చీట్ ఇచ్చారా పలానా మందు అమ్మని, అది చూపిస్తే కానీ ఇవ్వమంటారు. అంత స్ట్రిక్ట్ అండి. ఏంటి, నిద్ర మాత్రలు కూడా వేసేసుకుంటున్నారు మత్తుకి. అవి కూడా ప్రాణాలు తీస్తాయండి. నిద్ర మాత్ర అలవాటు చేసుకున్నారు అనుకోండి, అలాగని నిద్ర రానోళ్ళు వాడడం మానేయకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ లో ఇస్తారు. అందరూ పెద్ద పవర్ ఇచ్చారు, చిన్న పవర్ ఇస్తారు.
అన్నానికి ముందు అన్నం తర్వాత వేసుకోమంటాడు. ఒక చిన్న ట్యాబ్లెట్, చాలా చిన్నది. అది నువ్వు అన్నం తిన్న తర్వాతో లేకపోతే తినకముందో ఎప్పుడు వేసుకోమంటే అప్పుడు వేసుకుంటావు కనుక మత్తు వచ్చేస్తుంటుంది, పడుకుండిపో. లేకపోతే బ్రెయిన్ అటాక్ వస్తుంది. అది వేసుకోపోయినా నీకు బ్రెయిన్ అటాక్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని చెప్తున్నాను, భూమి మీద బ్రతికుండడానికి కూడా ఆరోగ్యం గురించి మార్గాన్ని చెప్తున్నాను. అలా వేసుకుంటే మీ మైండ్ అలవాటైపోయి అది లేకపోతే నిద్ర రాదు. అది దానికి వచ్చే రోగం. అలాగే డ్రగ్స్ ఎక్కించుకుంటారు ఇంజక్షన్తో, మత్తులో మునిగిపోవాలని. అది అలవాటైతే అది ఆ టైంకి ఆడ అవసరానికి ఇవ్వకపోతే పిచ్చకపోతాడు. ఆ మత్తు ఇవ్వాలి. ఇంజక్షన్లు ఇస్తుంటారు దొంగచాటుగా. ఆరోగ్యాన్ని పాటించండి, బాగుపడండి. ఆత్మీయంగా ఇంకా బాగుండండి, శారీరకంగా బాగుండండి, ఆత్మీయంగా కూడా బాగుండండి. శారీరకంగా బాగుంటేనే కదా దేవుని పని చేయగలరు. ఈ మధ్య శాస్త్రవేత్తల అభిప్రాయాలు ఏంటంటున్నారంటే 30 ఏళ్లకు ముందే హార్ట్ అటాక్ వస్తుందట. 30 ఏళ్లకే. ఇలాడో చెప్తారా అండి? బయట చదువుకున్న వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరైనా చెప్తారా? ఇవి చెప్పరండి. ఆరోగ్య సూత్రాలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి, దేవుని సేవ ఉత్సాహంగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. కనుక ఎదుటివారిని చూసి పాడైపోకండి. అలానే ఎదుటివారిని చూసి బైబిల్ని కూడా పాడు చేయకండి. కనుక దేవుని పిల్లలారా, ఇంత మంచి బోధనలు మీరు వినకుండా పోకండి, వినండి. చలికాలంలో చల్లనీళ్ళు స్నానం చేయకండి, గుండె ఆగిపోద్ది. చలికాలంలో అతి చల్లని నీరు స్నానం చేయకండి. ఎందుకంటే గుండె ఒక టెంపరేచర్లో పనిచేస్తుంటుంది లోపల. అది కానీ చల్లబడిపోయింది అనుకోండి, ఈ చల్లనీళ్ళు వలన లోపల ఉన్న నరాలు చల్లబడి సంకోచిస్తే బ్లడ్కి బ్లాక్స్ ఏర్పడతాయి, నరాలకి అడ్డంకులు. కాలంలో ఏదైనా అడ్డుపడితే ఎలాగా ఆ నీరు వెళ్తే రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది. అలాగెళ్ళడం వల్ల బ్లడ్ గుండెకి అందదు, మెదడుకి అందదు. అప్పుడు అటాక్. నువ్వు చెప్పదు, బాగానే ఉంటావు, నేను బాగున్నాను అంటావు. మధ్యాహ్నం బాగా తిన్నదండి, చక్కగా మాట్లాడిందండి మా అందరితోనే, సాయంకాలానికి కనబడదంటావు, అంతే. మరి ఇవన్నీ ఈ లోపల ఉన్నటువంటి ఈ ఆరోగ్య సూత్రాలు అసలు ఏ పాస్ట్ అయినా ఏ గుడిలోనైనా సంఘానికి చెప్తాడా? మీరు ఆశీర్వదింపబడిన వారు, మీరందరూ దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు. ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుతూ ఆడి జోబీ నింపుకుంటూ నెలంతా సంఘస్థులందరి ఇళ్ళకి తిరిగి ప్రతి పూట అందరి దగ్గర మెక్కేసి ఒక ప్రార్థన పడేసి, నీకు ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. మనం మీకు ప్రార్థన చేయకపోతే బాధ. ఈ దిక్కుమాలిన ప్రార్థన ఎందుకు, నిన్ను తీసేయమని ఆడికి తెలీదు, మీకు బుద్ధి లేదు. దేవుని పిల్లలారా, ఒకటి, మనము తప్పులు చేయకూడదు. 2, మన నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా మన శరీరాన్ని కాపాడుకొని ప్రకృతిని కాపాడాలి. అప్పుడు దేవునితో అన్యోన్య సంబంధం కలిగి ఉంటాం, ఆయన సేవలో ముందుకెళ్తాం. ఓకేనా? మరి గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం.